సంఘంలోనికి వచ్చి దేవుని మాటలు అందించడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. మరి ఒక పర్యాయము మీ మధ్యలో ఉండటం సంతోషంగా భావిస్తున్నాను. దైవజనులు రాజ్కుమార్ అన్నగారు చీరాల ప్రాంతం అంతటికి సుపరిచితులు, రోషము కలిగి దేవుని పని చేయుచున్న దైవజనులు, అలాగే వాక్యము ఎరిగి దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు మా సంఘానికి కూడా కొన్ని పర్యాయములు పిలిపించుకుని వాక్యం చెప్పించుకున్నాం. మీతో సహవాసం సంతోషంగా భావిస్తున్నాను. శ్రద్ధ కలిగి దేవుని వాక్కులు ఆలకిద్దాం. ఇది మీకు 20వ వర్తమానం. రేపటితో చివరి దినం అని తెలిసింది. 17వ తారీఖుతో చివరి రోజు. ఈ 20వ రోజున మీతో కలుసుకోవడానికి కృప చూపారు. సహజంగా ఎండ మండిపోతూ ఉంటుందేమో అనుకున్నాను ఎండ, కానీ ఈరోజు కొంచెం చల్లని వాతావరణం ప్రభు ఇచ్చారు. ఈ చల్లని వాతావరణం బట్టి కూడా ప్రభువునకు స్తోత్రాలు. శ్రద్ధగా ఇక మనం కంగారు పడిపోయి చెమటలు కారుకుంటే వినాల్సిన అవసరమే లేదు. కొంచెం కూల్గా ఉంది, పైన ఫ్యాన్లు తిరుగుతున్నాయి, వాతావరణం చల్లగా ఉంది. కొంచెం మన శాంతిగా శ్రద్ధగా దేవుని మాటల పైన మనం దృష్టి పెడదాం. రైట్. దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుతాను. నేనే చదువుతాను, శ్రద్ధగా వినండి. అవసరమైనప్పుడు మీ సహాయం తీసుకుంటాను చదవడానికి. 1 నుండి 4 వచనాలు చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఆహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీల్లో నుండి క్రిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయెను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ సన్నిధికి వచ్చుచున్నాము. అంగీకరించమనియు కనికరించమనియు కృపతో జ్ఞాపకము చేసుకునమనియు బ్రతిమలాడుకొనుచున్నాం. ప్రభా, 20 దినాలుగా మీ బిడ్డలు మీ సన్నిధికి వస్తూ ఉన్నారు నాయన. అనేక వర్తమానములు వారు విన్నారు నాయన. మొదటి దినము నుండి మీరు మాట్లాడుతున్నారని నమ్మి మిమ్మలను స్తుతిస్తున్నాం. ఈ దినమున మీ పక్షముగా మీ సేవకుడిగా నిలబడి ఉంటుండగా నన్నును మీ ప్రేమ చొప్పున అంగీకరించి మీ బిడ్డలకు అవసరమైన వర్తమానము అనుగ్రహించమని అడుగుచున్నాం. అందుకొరకు నన్ను పాత్రగా వాడుకొనమని అడుగుచున్నాం. ప్రభా, నన్ను మమ్మను జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్య ధ్యాన సమయాన్ని దీవించమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభా, మాట్లాడుచు నేను వట్టివాడును. ప్రభా, నన్ను మరుగుపరిచి మీరే ప్రజలతో మాట్లాడండి. మాట్లాడు ప్రతి మాట మీద ఉండునట్లుగా మీరు కృప చూపండి. ప్రభా, ఇదిగో నాయన, మేమందరూ వట్టివారమును ఒప్పుకొనుచున్నాం. ఆత్మదేవుడా, మీ ప్రత్యక్షతను మీ సాన్నిహిత్యమును మాతో ఉంచి నడిపింప చేయండి. మీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడమని అడుగుచున్నాను. అనే విషయంలో మీ సహాయమునకు మమ్మల్ని అప్పగించుకుంటూ, వాక్య నడిపింపుకు ఆత్మశక్తికి మమ్మల్ని అప్పగించుకుంటూ కృపలో నడిపించమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామములో మనవులన్నీ అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. చదువుబడిన వాక్య భాగంలో అహజ్యా అనే రాజును మనం చూస్తూ ఉన్నాం. ఈ అహజ్యా రాజు అహాబు యొక్క కుమారుడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. ఇశ్రాయేలు ప్రాంతము 2 భాగములుగా విభాగించబడింది. రెహబాము కాలంలో ఉత్తర భాగమనియు దక్షిణ భాగమనియు ఇశ్రాయేలు దేశము విభాగించబడింది.
అప్పటి వరకు దేశం మొత్తానికి ఒకటే రాజులు ఉంటూ వచ్చారు. విభాగించబడిన తర్వాత దక్షిణ రాజ్యమునకు రాజులు వచ్చారు, ఉత్తర భాగమునకు రాజులు వచ్చారు. ఒకప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్కు ఒకరే ముఖ్యమంత్రి ఉండేవారు. రాష్ట్రం మొత్తానికి 2 భాగాలుగా విభాగించబడింది, ఆంధ్ర అనియు తెలంగాణ అనియు. ఆంధ్రాకి ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు, తెలంగాణకి ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు. విభజించబడిన తర్వాత 2 ప్రాంతాలైన తర్వాత దానికి ముఖ్యమంత్రులు, దీనికి ముఖ్యమంత్రులు ఎలాగునో ఇశ్రాయేలు దేశము సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో 2గా విభజించబడిన తర్వాత ఉత్తర రాజ్యమును దక్షిణ రాజ్యమును విభాగించబడిన తర్వాత జాగ్రత్తగా ఆలకించండి. ఈ ఉత్తర రాజ్యమునకు రాజులు ఉంటూ వచ్చారు, దక్షిణ రాజ్యమునకు కూడా రాజులు ఉంటూ వచ్చి అప్పటి వరకు ఒకటే రాజు. కానీ రెహబాము నుండి ఆ ప్రాంతానికి ఒక రాజు, ఈ ప్రాంతానికి ఒక రాజు రావడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ అహజ్యా ఉత్తర భాగమును ఏలుబడి చేసినటువంటి అహాబు యొక్క కుమారుడు. అహాబు గురించి ఒకవేళ మీ యొక్క మీరు చదువుతున్నప్పుడు మీకు కొంత అర్థమై ఉండొచ్చు, లేదా సేవకుల ఆ సందర్భాల్లో వర్తమానాల్లో ప్రస్తావించి ఉండవచ్చును. గమనించండి, ఈ ఉత్తర భాగాన్ని పరిపాలించిన 20 మంది రాజుల్లో బహు దుష్టుడైన వాడు ఈ అహాబు. 20 మంది రాజులు దుష్టులే అయినప్పటికీ దేవుని వాక్యమే ప్రస్తావించింది అలాగున వారందరిలోకెల్లా మిక్కిలి దుష్టుడు అని పేరుగాంచిన వాడు ఈ యొక్క అహాబు. గమనించండి, కారణం ఏదంటే గనక రాజు అన్నవాడు ప్రజల పక్షంగా జాలిగొని వారి పక్షంగా ఉండవలసిన వాడు, వారి ఆస్తులు లాగుకొనుటకై ప్రయత్నం చేసి వారిని ఇబ్బందులకు గురి చేసిన వాడు. ఉదాహరణ మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చును. నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించ ప్రయత్నం చేశాడు, అతడు ఇష్టపడనప్పటికీ కూడా. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు మాత్రమే కాదు, దేవుడే దుష్టుడు అని ఎంచడానికి గల 2వ కారణం ఏదంటే గనక బయలు అష్టారోతు అనే సిరియన్ల దేవతలను ఇశ్రాయేలులోనికి తెచ్చిపెట్టాడు. అప్పటి నుంచి అవి బహుగా వ్యాప్తి చెంది ఇశ్రాయేలు పతనానికి కారణమైపోయింది. ఒక రకంగా ఇశ్రాయేలు రాజ్యంలో ఉత్తర భాగం అంతయు ఆధ్యాత్మికంగా పతనం చెందడానికి ఇతడే కారకుడు. ఈ అహాబు అనేవాడు విగ్రహారాధనను ప్రమోట్ చేశాడు, మాత్రమే కాదు బహు ఇబ్బందులకు గురి చేశాడు ప్రజలను. ఇదిగో గమనించండి, అతడు మరణమైన తరువాత అతని కుమారుడు అహజ్యా అహాబు కుమారుగా రాజయ్యాడు అని బైబిల్ మాట్లాడుతుంది. ఇప్పుడు గమనించండి, రాజులు మొదటి గ్రంథము అహాబుతో ముగించబడితే అహాబుతో అయిపోయింది. ఆ తర్వాత అహజ్యా ప్రారంభమయ్యాడు. ఈ అహజ్యా జీవితం గురించి మాట్లాడుతుంది మనం చదివిన వాక్య భాగము. ఈ రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము అహజ్యా యొక్క చివరి దినాలతో ఈ యొక్క గ్రంథము ప్రారంభమవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండి అతని గురించి వ్రాయబడిన మాటల్లో కొన్ని మనం చదివాము, జాగ్రత్తగా ఆలకించండి. ఈ అహజ్యా ఒకరోజు ఏం జరిగిందంటే కనుక గమనించండి, అతడు మేడ మీద నుండి క్రింద పడి రోగి అయ్యాడు అని వ్రాయబడింది. అతడు మేడ మీద నుంచి క్రింద పడ్డాడు, ఇక బాగుపడలేక అతడు రోగగ్రస్తుడయ్యాడు, మంచానికే పరిమితమయ్యాడు అని వాక్యం మాట్లాడుతుంది. సరే, విశేషం ఏదంటే కనుక ఈ 1వ అధ్యాయములో 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాల సారాంశాన్ని మీతో మొదటిగా మాట్లాడి దాంట్లో ఆధ్యాత్మిక సత్యాలు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. చాలా శ్రద్ధగా ఆలకించండి. ఈ అహజ్యా మేడగది మీద నుండి కింద పడి రోగి అయ్యాడు. అతడు బాగుపడకపోవచ్చు ఉంటే ఏం జరిగిందంటే అతడు కొంతమంది సేవకులను పిలిపించి, అయ్యా మీరు వెళ్ళి ఆ పొరుగు దేశం ఉందే, ఆ ఫిలిస్టీ దేశము, అక్కడ ఎక్రోను ప్రాంతంలో ఎక్రోను దేవత బయల్జెబూబు ఉన్నది, అక్కడికి వెళ్ళి నేను బాగుపడతానో లేదో విచారించి రండి అని చెప్పి దూతలను పంపాడు. వారు వెళ్ళుచూ ఉండగా దేవుడు తన సేవకుడైన ప్రవక్త అయిన ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, అహజ్యా తన సేవకులను బయల్జెబూబు వద్దకు పంపుతున్నాడు. ఆ పంపబడిన సేవకుల దగ్గరికి నీవు వెళ్ళి వారితో మాట్లాడు, వారికి ఈ విధంగా చెప్పు, దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా
నీవు ఎక్కిన మంచము దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువని దేవుడు చెప్తున్నాడని చెప్పవయ్యా ఆ పంపించిన సేవకులతో అని దేవుడు చెప్పగా, ఏలియా ఆ సేవకులు వెతుక్కుంటూ వెళ్ళి వారితో మాట్లాడు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? రాజుగారు పలానా చోటుకు పంపించారు, వెళ్తున్నాము. అయితే మీరు వెనక్కి వెళ్ళి రాజుతో చెప్పండి, నీవు ఎక్కిన మంచము దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడని చెప్పి మీరు వెళ్ళి ఆయనకి చెప్పమంటే, ఈ సేవకులు మరలా తిరిగి రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు అడుగుతున్నాడు, ఏంటి అప్పుడే వచ్చేసారు, ఏం త్వరగా వచ్చేసారు, ఏం జరిగిందని చెప్తే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మమ్మల్ని ఒకడు ఎదుర్కొని మీకు ఇలాగా చెప్పమని చెప్పాడు. ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడు అనుకొని ఎక్రోను దేవతైన బయల్జెబూబు వద్ద విచారణ చేయబోచున్నారా? అయితే యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇదిగో నీవు ఎక్కిన మంచము దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని నీతో చెప్పమని చెప్పాడయ్యా ఆయన చెప్పి ఈ సేవకు రాజుతో చెప్పగా, రాజు ఏమంటున్నాడంటే గనక జాగ్రత్తగా ఆలకించండి. రాజు అంటూ ఉన్నాడు, ఇదిగో మీ దగ్గరికి మిమ్మల్ని ఎదుర్కొని మాట చెప్పిన వాడు ఎలా ఉన్నాడు? అయ్యా ఆయన కొంచెం గొంగళి ధరించుకున్నాడండి, ఇదిగో ఆయన తోలు తొట్టి కట్టుకున్నాడండి, ఆయన సూటిగా మాట్లాడాడండి అని కొన్ని గుర్తులు చెప్పగా రాజు అన్నాడు, నో డౌట్, ఇక ఎటువంటి అనుమానం లేదు, ఆయన ఎవరంటే తిష్బీయుడైన ఏలియా. ఆయన సంగతి నాకు బాగా తెలుసులే, ఆయన ఏలియా, ఆయన అట్లాగే మాట్లాడతాడు అని చెప్పి ఇప్పుడు ఏం జరిగిందంటే గనక ఒక 50 మందిని వారికి నాయకుడిని అప్పచెప్పి మొత్తం 51 మందిని మీరు అర్జెంటుగా వెళ్ళి, ఇదిగో ఈయన పలానా చోట ఉంటాడు, పలానా పర్వతం ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటాడు, మీరు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. ఎవరితో మాట్లాడండి? రాజు త్వరగా దిగిరమ్మాడని చెప్పండి అని చెప్పగా ఈ 51 మంది వెళ్ళారు. 50 మంది కింద ఉన్నారు. ఆ ఒకడు కొండ మీదకి వెళ్ళి ఏలియాని చూచి అంటున్నాడు, రాజు త్వరగా దిగిని ఆ రమ్మని చెప్తున్నాడు, ఆజ్ఞాపించుచున్నాడంటే, దైవజనుడా ఇగో రాజు నిన్ను రమ్మంటున్నాడు, ఆజ్ఞాపించుచున్నాడంటే ఏలియా అన్నాడు, నేనే గనక దైవజనుడనైతే ఆకాశము నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశము నుండి అగ్ని దిగి అతనితో కూడా అతని 50 మందిని దహించి వేసింది. రైట్, ఈ వార్త రాజుగారికి తెలిసింది. రాజు మరి ఒక 50 మందిని వారికి నాయకుని ఇంకొక 51 మందిని పంపాడు. ఎక్కడికి? ఏలియా దగ్గరికి. అతడు వెళ్ళి, ఇగో 50 మంది ఉన్నారు, ఆ ఒక్కడు వెళ్ళి అంటున్నాడు, రాజా ఏలియా ప్రవక్త దైవజనుడా, మరి రాజు నిన్ను త్వరగా దిగి రమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పగా మళ్ళీ అదే డైలాగ్ ఏమనంటే గనక, ఇదిగో నేనే గనక దైవజనుడనైతే ఆకాశము నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పి అతనికి సెలవేయగా అతనితో పాటు అతని 50 మందిని చనిపోయారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 51 102 మంది చనిపోయారు. ఇంకోళ్ళు అయితే ఏం చేసేవాళ్ళంటే కనుక ఒకవేళ అక్కడితో ఆగేవారేమో, 102 మరణాలు చూసిన తర్వాత అయినా ఆగేవారేమో. రాజు అలాంటి వాడు కాదు. గమనించండి, తన దుర్మార్గతను కొనసాగిస్తూ మరి ఒక 51 మందిని పంపాడు. గమనించి వెళ్ళారా? ఇంకో 51 మందిని మరలా వెళ్ళారు. ఇప్పుడు 3వ నాయకుడు 50 మంది వారి యొక్క నాయకుడు వెళ్ళి ఆ నాయకుడు పైకి వెళ్ళి ఆ పర్వతం పైన ప్రవక్త ఉండగా ఆయనతో మాట్లాడుతాడు, దైవజనుడా ఏలియా గారు, ఇదిగో రాజు రమ్మంటున్నాడని చెప్పలేదు. నీ దృష్టికి నా ప్రాణము, నా సేవకుల ప్రాణము ప్రియముగా ఉండనివ్వండియా. ఇదిగో గతములో పంచదశాధిపతులను వారి నాయకులను దహించినట్లుగా మమ్మలను దహించవద్దు, నువ్వేం చెప్తే అది చేస్తాం, మా ప్రాణములు మీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము అని చెప్పి అతడు సేవకుని బ్రతిమలాడగా, ఇప్పుడు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు ఏలియాతో, ఏలియా అతనితో పాటు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు ఆ 51 మందితో ఏలియా వెళ్ళాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, ఏలియా ఇక పొగడటము అయ్యేమీ లేదు, దేవుని మాటగా సూటిగా చెప్పడమే ఏలియాలో గమనించదగిన శ్రేష్టమైన విషయం.
ఏలియా ఎన్నడూ దేవుని మాట చెప్పడంలో రాజీ పడినట్లుగా మనకు కనబడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుగారిని పొగుడుతూ, రాజు చిరంజీవి అవుగుగాక, రాజా మార్తాండ, శ్రీ 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 అని డైలాగులు ఏం చెప్పకుండా, ఇదిగో అయా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా? ఇదిగో నీవు ఎక్కిన మంచము దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని దేవుడు సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఆ రాజు మరణమైనట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయము 18 వచనాల్లో ఉన్న సారాంశం ఇది. ఈ 18 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. అతడు దూతలను పంపటము, ఏలియా వారితో మాట్లాడటము, వారు వచ్చి రాజుతో చెప్తాము, రాజు కోపగించి సైన్యాన్ని పంపటము, 102 మంది చనిపోవటము, మరలా 51 మంది వెళ్ళి వారు తెలివిగా ప్రవర్తించి వారు నాశనము కాకుండా ఉండటము మాత్రమే కాదు, అక్కడి నుండి ఏలియా వెళ్ళి రాజుగారికి చెప్పటము, వారు చనిపోవటము. ఇగో ఇది ఈ 18 వచనాల్లో వ్రాయబడి ఉన్న సారాంశము. ఈ మాటల ద్వారా కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీతో మాట్లాడుతాను. చాలా శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ముందుకు వెళ్దాం. ఇతడు ఈ అహజ్యా ఏ ప్రాంతానికి రాజు? ఇశ్రాయేలు ప్రాంతానికి రాజు. ఇశ్రాయేలు దేశము 2 భాగములుగా విభాగించబడిందని చెప్పా కదా. ఎవరి కాలంలోనో జ్ఞాపకం ఉందా? రెహబాము కాలంగా విభాగించబడింది. దక్షిణ ప్రాంతం పేరు యోధా అన్నారు, ఉత్తర ప్రాంతం పేరు ఇశ్రాయేలు అన్నారు. ఈ ఉత్తర ప్రాంతమైన ఇశ్రాయేలు వారికి రాజు ఈ అహజ్యా. అతనితో మరణ వార్త చెప్పిన ప్రవక్త ఎవరు? ఏలియా. అతనితో చెప్పిన వార్త ఎవరు చెప్పండి? ఏలియా. అయ్యా, దేవుడు నిన్ను నువ్వు చనిపోతావు అని చెప్తున్నాడు అని చెప్పి ఏలియా రాజుగారితో చెప్పి పంపించాడు. ఇలా చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి అధ్యాయము 4వ వచనము. కాగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయెను. 17వ వచనం చదవండి ఎవరైనా. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను. 4వ వచనములో అతని మరణ వార్త ప్రకటించబడగా 17వ వచన సారాంశం ఏదంటే, ఏలియా సెలవిచ్చిన ప్రకారము అతడు ఏం చేశాడు చెప్పండి? చనిపోయాడు. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాడు ఏలియా చెప్పినట్లుగా అని 17వ వచనం సారాంశం వస్తుంది. రాజు పేరు అహజ్యా, ప్రవక్త పేరు ఏలియా. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇలాంటి సంఘటనే మరి ఒకటి చూపిస్తాను, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. ఆ పదాలు మీకు జ్ఞాపకం ఉండాలని 2-3 సార్లు చెప్పించాను. ఇలా జ్ఞాపకం పెట్టుకోండి. ఇలాంటి భాగమే మరి ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. పేర్లు కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి, సులువుగానే గుర్తుపెట్టుకోవచ్చులేండి. ఇప్పుడు ఆ వాక్యాన్ని అలాగా ఉంచుకొని యెషయా గ్రంథం 38వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలోనికి రండి. 38 నేను చదువుతాను. ప్రారంభం మొదటి 4 వచనాలు చదువుతాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, 4వ వచనం, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చెదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. 7వ వచనము, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా వల్ల నీకు కలిగిన సూచన. సరే, ఈ విషయాన్ని ఇలాగా మనసులో పెట్టుకోనండి. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ఇలాంటి సంఘటనే మరి ఒకటి కనబడుతుంది.
ఇందాక ఒక రాజు కనిపించాడు. అతడు రోగి అయి మంచానికి పరిమితమయ్యాడు. ఇగో అతడు మేడగది మీద నుండి కింద పడి రోగి అయి బాగుపడలేని పక్షంలో, బాగుపట్టుకు ఆశలు కోల్పోయిన పక్షంలో అసలు నేను స్వస్థపడతానో లేదో అని చెప్పి ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద విచారణ చేయుటకు పంపించాడు రాజు. చాలా జాగ్రత్తగా మాటలు వినండి. అతడు ఎలాగా రోగగ్రస్తుడై మంచానికి పరిమితమయ్యాడో ఇక్కడ మరి ఒక రాజు కనపడుతున్నాడు. అక్కడ కనిపిస్తున్నట్లుగానే ఇతడు కూడా రోగి మంచమునకు పరిమితమయ్యాడు. ఇతని పేరు హిజ్కియా. చెప్పండి, ఇతని పేరు హిజ్కియా అని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఇతని పేరు హిజ్కియా అని చెప్తుంది. ఇతడు కూడా మంచము మీద ఉన్నాడు. అయితే విశేషం ఏదంటే గనక వాక్యం మాట్లాడుతున్నటువంటి విషయము ఇదిగో, అతడు మంచం మీద ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందాక ఎలాగా దేవుడు కల్పించుకొని ఏలియా నీవు ఆ దూతలు ఎదుర్కొని రాజు మరణమవుతావని అతని మరణ వార్త చెప్పబడిందో, ఇప్పుడు ఈ హిజ్కియా అనే ఈ రాజు నొద్దకు ఇందాక ఏలియాని పంపితే ఇప్పుడు యెషయాను పంపుతున్నాడు. ఎవరు పంపుతున్నాడు చెప్పండి? యెషయా, నువ్వు వెళ్ళి రాజుతో చెప్పు, ఇదిగో నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక ఇల్లు చక్కబెట్టుకో, సర్దుకోవయ్యా, ఇంక అయిపోయింది నీ టైము అని దేవుడు ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పాడు? యెషయా ద్వారా హిజ్కియాతో చెప్పాడు. యెషయా ద్వారా హిజ్కియాతో చెప్పగా యెషయా వెళ్ళి హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, రాజా ఇదిగో నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్తాడు, కానీ సర్దుకోమంటున్నాడు అని చెప్పి హిజ్కియాతో చెప్పగా, హిజ్కియా చేసిన పని ఏమంటే గనక గోడ త్రొట్టు ముఖం తిప్పుకొని, అయ్యా నీ సన్నిధిని నేను యథార్థహృదయుడిని, నీ సన్నిధిని ఎట్లు ప్రవర్తించానో చూసావు కదా, నేను ఎలాగ ప్రవర్తించాను నువ్వు ఎరుగుదు కనుక కృపతో కొంచెం జ్ఞాపకం చేసుకోయా అని ప్రార్థించగా దేవుడు మరలా యెషయాతో మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తికైతే నువ్వు చనిపోతావని చెప్పావో మరలా అదే రాజు దగ్గరికి వెళ్ళి నీకు ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించానని చెప్పు అని చెప్పి, గమనించండి, ఇప్పుడు ఈ యొక్క ప్రవక్తను మరలా హిజ్కియా దగ్గరకు పంపాడు. హిజ్కియా దగ్గరకు ఈ ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు. ఏమనంటే కనుక, రాజా నీకు ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చాడంట దేవుడు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చాడంట అని చెప్పి ఈ ప్రవక్త చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. 38వ అధ్యాయము మొదటి 8 వచనాల సారాంశము ఇలాగా ఉంటున్నది అన్న సంగతి మనం చూడవచ్చును. అయితే ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఈ పదాలు మీరు చెప్పండి. ఈ 2వ భాగంలోని రాజు ఎవరు? గట్టిగా చెప్పండి. హిజ్కియా. ప్రవక్త ఎవరు? ప్రవక్త ఎవరు? యెషయా. సరే, ఈ రెండిటికి కామన్ థింగ్స్ మీతో మాట్లాడుతాను, రెండిటికి పోలికలు మీతో మాట్లాడుతాను. ఇరువురు రాజులే, ఇరువురు కూడా రాజులే, మనకు అక్కడ వరకు అర్థమవుతుంది. ఇరువురు రోగగ్రస్తులై మంచానికే పరిమితమయ్యారు, మంచానికే పరిమితమయ్యారు. మూడవ పోలిక, ఇరువురి దగ్గరికి ప్రవక్తలు పంపబడ్డారు, ఇరువురి దగ్గరికి ప్రవక్తలు పంపబడ్డారు. ఇరువురి దగ్గరికి పంపబడిన మరి ఆ వార్త యొక్క సారాంశం ఒకటే, మరణమవుతున్నారు, సర్దుకోండి, మరణమవుతున్నారు, జాగ్రత్త పడండి అన్నదే ఇరువురికి ఇవ్వబడిన సందేశము, ఇరువురికి ఇవ్వబడిన సందేశము. అయితే ఇప్పుడు పోలికలు మాట్లాడాము, ఇప్పుడు భేదములు కూడా మాట్లాడదాం. రెండింటికి ఉన్న భేదాలు ఏంటో మాట్లాడదాం. మొదటి భేదం ఏమంటే గనుక, ఇతడు ఇశ్రాయేలు దేశములోని ఉత్తర భాగపు రాజు అహజ్యా అనేవాడు, హిజ్కియా మాత్రము దక్షిణ దేశపు రాజు. ఇతడు ఈ ప్రాంతానికి చెందినవాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. ఉత్తర భాగానికి చెందినవాడు ఎవరు? అహాబు కొడుకు హిజ్కియా, క్షమించండి, అహజ్యా. దక్షిణ భాగానికి చెందినవాడు హిజ్కియా, అతని దగ్గరికి పంపబడినవాడు యెషయా. ఇప్పుడు భేదములు ఏమంటే కనుక, ఇతడేమో ఉత్తర భాగానికి చెందిన రాజు, ఇతడేమో దక్షిణ భాగానికి చెందిన రాజు. రెండవ భేదం ఏమంటే కనుక, మనకు అవసరం కాబట్టి చదువుతాను, ఆ మాటలు చూద్దాం. మొదట 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయానికి రండి. మీరు తరచుగా ఆ 2 భాగాలు తిప్పాల్సి వస్తుంది. ఒక వేలు కానీ పేజీ అలా మడత పెట్టుకోవడం ఏదో చేయండి, సులువుగా తిప్పడానికి అవకాశం వెతుక్కోకుండా ఉండొచ్చు. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనములో,
కాగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయెను. ఇక్కడ 4వ వచనములో ప్రవక్త మాట్లాడుతున్నాడు, దిగి రాకుండా నీవు నిశ్చయముగా చనిపోతావని. 17వ వచనములో ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయెను. మరణమవుతావని సెలవీయగా అతడు 17వ వచనములో చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరలా ఇదిగో యెషయా గ్రంథం 38వ అధ్యాయానికి రండి. మీరు నేను చెప్పిన సలహా పాటించండి. అక్కడ వేలుకని ఏదైనా గుర్తుపెట్టుకొని సులువుగా టక్కని తిప్పడానికి ఆలోచన చేయండి. ఎందుకంటే 2 పోల్చి మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి అలా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. 38వ అధ్యాయము గమనించండి. 1వ వచనములో, నీవు మరణమవుచున్నావు గనుక బ్రతుకవు గనుక నీవు ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అయ్యా నువ్వు చనిపోతున్నావు, మరణమవుతున్నావు గనుక ఇల్లు చక్కబెట్టుకోమని ఇదిగో అక్కడ ఏ రీతిగా ప్రవక్త ద్వారా మరణ వాక్కులు బయలుపరచబడినవో, ఇన్ ది సేమ్ మేనర్ అండ్ ది సేమ్ వే, అదే క్రమంలో ఇక్కడ కూడా ప్రవక్త వచ్చి హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ భేదం ఏమంటే కనుక 38వ అధ్యాయం 6వ వచనము, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదును. ఇక్కడ అతడు బ్రతికాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అతడు చనిపోయాడు. ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? ఇతడు ఏం చేశాడు చెప్పండి? ఇంకొను 15 సంవత్సరం బ్రతికాడు. ఒకవేళ అతని వయసు 70 అనుకుంటే 85 ఏళ్ళు బ్రతికాడు. ఒకవేళ అతని వయసు 60 అనుకుంటే 75 ఏళ్ళు బ్రతికాడు. మామూలు సంగత. ఇంకో 15 ఏళ్ళు ఎడిషన్ అంటే గమనించి బిడ్డలారా, విశేషం ఏంటంటే కనుక దేవుడు అతనిని బ్రతికించాడు, మరికొద్ది కాలం ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఏంటో కూడా మనం ఇక్కడ చదివాము. అష్షూరు రాజు చేతిలో పడకుండా ప్రొటెక్షన్ కూడా ఎవరికి ఇచ్చాడు చెప్పండి? హిజ్కియాకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు భేదములు ఏమంటే, ఒకడు ఒక ప్రాంతానికి రాజు, ఇతడేమో దక్షిణ భాగానికి రాజు హిజ్కియా అనేవాడు. ఇప్పుడు భేదం ఏమంటే, అతడు మరణించాడు, ఇతడు బ్రతికాడు. అతడు మరణించాడు, ఇతడు బ్రతికాడు. మరణించిన వాడు ఎందుకు మరణించాడు, బ్రతికిన వాడు ఎందుకు బ్రతికాడు అన్నదే ఇది నా సారాంశము, ఇది నా వర్తమానము. ఇక మీదట మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు ఆ 2 భాగాల్లో ఉన్న సమాచారం మీకు పరిచయం చేశాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే ఇప్పుడు దాని లోపల సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని పాఠాలు మీకు నేర్పుతాను, మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా సమయాన్ని బట్టి 3 విషయాలు మీ ఎదుటకు నేను తీసుకుని వస్తాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. విస్తరించి దీర్ఘ ప్రసంగం ఏం చేయను, కానీ మీకు అర్థమైందని నాకు అర్థమైతే అక్కడితో ముగిస్తాను. ప్రభువు ఏ మాటలు నా హృదయంలో ఉంచాడో అవి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమైంది అని నాకు నమ్మి కుదిరితే ఇంక అయిపోయిన అక్కడ వర్తమానం. అది 10 నిమిషాలు పట్టినా అలాగే చేస్తాను, 1 గంట పట్టినా అలాగే చేస్తాను. మొత్తానికి ప్రయాసపడి ఆ వాక్యం మీకు అర్థమయ్యేటట్లు చేయడమే నా ప్రయత్నము. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. రాత్రి ఈ యొక్క పగటి కాలం సందేశం ఏదంటే కనుక, మరణించిన వాడు ఎందుకు మరణించాడు, చనిపోయిన వాడు ఎందుకు చనిపోయాడు అన్నదే ఇది నా వర్తమానము. శ్రద్ధగా ఆలకించండి. దానికి మన ఆత్మీయ జీవితానికి సంబంధం ఉన్నది కనుక ఈ మాటలు మీ ఎదుటికి తెస్తున్నాను. దానికి మన ఆత్మీయ జీవితానికి దగ్గర సంబంధం ఉంది కనుక ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా శ్రద్ధగా వినాలి. వాక్యం లోపలికి వెళ్ళే ముందు మరి ఒక మాట కూడా మీకు తెలియపరిచి నేను ముందుకు వెళ్తాను. ఆ దినాల్లో రాజుల కాలంలో రాజులకు మరణ వార్త చెప్పడం అనేది కత్తి మీద సాము వంటిది. నూకలు ఉంటే బతికినట్లు లెక్క. ఒక రాజు దగ్గరికి వెళ్ళి అతనికి తెలిసినా నువ్వు చనిపోతావు చెప్పడం అది మామూలు విషయం కాదు. అది మామూలు విషయం కాదు. ఎందుకు చెప్పండి? గమనించండి. ఆ వార్త చెప్పినప్పుడు రాజు మూడ్ బాగుంటే బ్రతికినట్టు చెప్పినవాడు, లేదంటే వాడు ఎంతటి వాడైనా గమనించి బిళ్ళ చనిపోవటమే. రాజునకు మరణ వార్త చెప్పటము సులభమైనది కాదు. అది కత్తి మీద ప్రాణం మీద ఆశలు వదులుకుంటేనే ఆ వార్త చెప్పాలి. ఇక్కడ ఇరువురి దైవజనుల ప్రయాసను ఖచ్చితంగా అభినందించాలి. కారణం ఏంటంటే కనుక వారిద్దరూ రాజులకు భయపడలేదు, ప్రాణాలకు భయపడలేదు. రాజులకు భయపడలేదు, ప్రాణాలకు కూడా భయపడలేదు. ఇది దేవుని మాట కనుక నేను చస్తే చచ్చాను అన్న తెగింపుతో వారు రాజుల దగ్గర ప్రకటించారు, నువ్వు చనిపోబోతున్నావయ్యా. నువ్వేం చేస్తున్నావు చెప్పండి? చనిపోబోతున్నావు. ఇరువురు సేవకుల యొక్క ఆ విశ్వాస్యత, దేవుని పనిలో వారి నమ్మకత్వము ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాలి.
చాలాసార్లు ఈ మాటలు ప్రస్తావిస్తూ ఉంటా. కొన్నిసార్లు కొన్ని మాటలు, సేవకుల మాటలు మీకు గాయాలు పడతాయి. ఒక మాట అడుగుతాను, మీతో తగాదా పెట్టుకోవాలని సేవకులకి ఏముంటుంది చెప్పండి? ఏమైనా ఉంటుందా చెప్పండి? మీ చేత ముఖం మార్చుకోలే చేయలేదు సేవకులకి ఏం చెప్పండి? విశేషం ఏంటంటే కనుక అది దేవుని మాట కనుక మీ ప్రవర్తన ఒకవేళ దేవుని క్రమానికి విరుద్ధమైనదంటే మీరు బాధపడిన దేవుని సేవలో నమ్మకముగా ఉన్న ఆశ చేత ఆ విశ్వాసము చొప్పున వారు మిమ్మల్ని గద్దించడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ ఇరువురి సేవకుల యొక్క ప్రవర్తన నిజముగా అభినందనీయము. ప్రభువు ఏమి చెప్పాడో ఒక్క మాట కూడా పొల్లుపోకుండా ప్రాణములకు తెగించి సేవకుడు చెప్తున్నాడు. నువ్వు ఎక్కిన మంచం తెకుండా పోతావని దేవుడు చెప్తున్నాడు. ఇంకో సేవకుడు చెప్పాడు. రెండు మాటలు వినడానికి కఠినమైనవే. వారు రాజులు ఉన్నారు, వారు ఏమైనా చేయగలిగిన సమర్థులే. కానీ గమనించు బిడ్డారా, విశేషం ఏదంటే కనుక వారి ప్రవర్తన ఎలా ఉన్న తర్వాత మాట్లాడదాం. ముందు సేవకుల ప్రవర్తన అభినందనీయము. వారు దేవుని పనిలో నమ్మకత్వాన్నే ప్రదర్శించారు. నమ్మకత్వాన్నే ప్రాణాలకు తెగించి. ఎవరిని బిడ్డలారా, అలాంటి సేవకులు మనకు దొరికినందుకు మనం సంతోషపడాల్సిన విషయం. ఏం చేయాలి చెప్పండి? సంతోషపడాల్సిన విషయం. మనం దావీదు లాంటి వారమైతే ఏం చెప్తామంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అని మాట్లాడతాం. లేదా ఆసియా లాంటి వారమైతే ఆయన పట్టుకో అంటాం. ఏమండి, ఇక్కడ ఆయన చెప్తున్న పని అదే. ఆసియా అన్నాడు, ముందు ఆయన పట్టుకోండి. ఎవరిని? ఏలి అని పట్టుకోమంటున్నాడు. దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము. అలాంటి మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలని ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటి విషయాన్ని ఎదుటి తీసుకుని వస్తున్నాను, శ్రద్ధగా ఆలకించాలి. ఇప్పుడు విశేషం ఏదంటే, ఏలియా ఎత్తి చూపుతున్నటువంటి విషయం ఏదంటే, అక్కడ చూడండి, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము. అక్కడ ఏమంటాడంటే ఏలియా మాట చూడండి, 3వ వచనంలో చదువుదాం. యెహోవా దూత తిష్బీడని ఏలియాతో ఇలాగు సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారించబోచున్నారా? ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడు అనుకుని అక్కడికి వెళ్తున్నారా? ఏం చేస్తున్నాడు? అయ్యా, మీ దేవుడు ఉన్నాడు కదా, దేవుని మర్చిపోయారా? మీరు ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు కదా. దేవుడు మోషేను ఉపయోగించుకుని సినాయి పర్వతం మీద మీరు ఏ విధంగా నడుచుకోవాలో మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, బలులు ఇచ్చాడు, బలిపీఠం ఇచ్చాడు, మందసం ఇచ్చాడు, మీ పక్షంగా మీకు తోడి ఉన్నాడు. ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడు అనుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గర విచారించడానికి వెళ్తున్నారా? నువ్వు ఎక్కిన మంచం తెకుండా చచ్చిపోతావు హజ్యా, దేవుడు చెప్తున్నాడు మీ రాజుకు చెప్పండి అయ్యా అని చెప్పి పంపుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఒక మాట నిజంగానే ఆలోచించేద్దాం. ఎందుకు అంతగా పంపించాల్సి వచ్చింది? ఏ ఆసియాకు తెలియదా దేవుడు బండలు చీల్చి తమ పితరులకు నీరు పంపించాడని, ఆకాశము నుండి ఆహారము కురిపించాడని, చేతులెత్తగా శత్రు సైన్యములో ఓడిపోయినాయని తన తండ్రి అయిన అహాబుకు దేవుడు ప్రవక్త ద్వారా సెలవిస్తే నీ సంతతి నాశనం అయిపోతుంది. అతడు మోకరించి దేవుని దగ్గర వినయం కలిగి ప్రార్థించగా దేవుడు ప్రవక్తను పంపించి, ఇదిగో అహాబు నా ఎదుట వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాడు చూసావా, ఇప్పుడు అతనికి చెప్పిన శిక్ష అతని కాలంలో కాక అతడు విధేయుడయ్యాడు కాబట్టి అతని తర్వాత కాలం వస్తుందని చెప్పబోయా అని చెప్పి కరుణించటం తెలియదా ఆహాజుకి? ఆసియాకు తెలియదా? ఇవన్నీ తెలుసు, దేవుడు తెలుసు, యూదుడు కనుక ధర్మశాస్త్రము తెలుసు, ప్రవక్తలు తెలుసు. ఏమన్నాడు? ఆ డ్రెస్ ఎలాంటిది? అయితే పలానా ప్రవక్త. డ్రెస్సును బట్టి ఆయన ఎవరో చెప్పేస్తాడు, వాయిస్ని బట్టి పలానా ప్రవక్త ఎవరో చెప్పేస్తాడు. ఈజ్ వెల్ నోన్ ఆఫ్ ప్రాఫిట్స్. ప్రవక్తలందరూ తెలుసు, దేవుడు తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు, మందిరము తెలుసు, ప్రవక్తలు తెలుసు, అన్నీ తెలుసు. అంటున్నాను, ఇన్ని తెలిసిన వాడు మరెందుకు బయల్జెబూబు దగ్గరికి పంపిస్తున్నాడు దూతల్ని? 2 కారణాలు చెప్తాను, మీరు చాలా శ్రద్ధగా ఆలకించాలి. ఈ బయల్జెబూబు ఎక్రోను అనగా ఇశ్రాయేలుకు పొరుగును ఉన్నటువంటి దేశము ఫిలిష్తీయ దేశము. చెప్పండి, ఇశ్రాయేలుకు ఆనుకునే ఉంటుంది. మన దేశానికి ఆనుకుని అలాగా పాకిస్తాన్ ఉంటుందో అలాంటి దేశము ఇశ్రాయేలుకు ఆనుకునే ఉంటుంది. మధ్యధరావ సముద్ర పొడ్డున ఈ ఫిలిష్తీయ దేశం అనేది. గమనించండి, ఆ ఫిలిష్తీయ దేశంలో మొత్తం 5 పట్టణాలు ఉంటాయి. 5 పట్టణాలకు
5 సర్దారులు ఉంటారు, వారి పరిపాలన చేస్తారు. ఫిలిష్తీయుల సర్దారులు అని బైబిల్లో ప్రస్తావించబడింది. ఫిలిష్తీయుల దేశమునకు 5 పట్టణాలు, 5 పట్టణాలను 5 సర్దారులు పరిపాలిస్తారు. గమనించండి, గాజా, గాదు, అష్డోదు, అష్కెలోను, ఎక్రోను, ఈ 5 పట్టణాలు. అందులో ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క దేవత ఉంది. ఆ 5 పట్టణాల్లో ఒక పట్టణమైన ఎక్రోనుకు దేవత బయల్జెబూబు అని, మరి ఒక మాట ఈగల రాజు అని కూడా అంటారు. ఏం చెప్పండి? ఈగల రాజు అని దాన్ని భాష గమనించండి, దాని లిటరల్ మీనింగ్ అని మనం చెప్పవచ్చు. సరే, ఏదేమైనా ఈ యొక్క ఎక్రోను దేవత బయల్జెబూబు. ఇప్పుడు రాజు కొద్ది మందిని పిలిచి, మీరు బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి విచారణ చేయమని పంపిస్తున్నాడు. ఎందుకు అలా చెప్తున్నాడో 2 కారణాలు చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే నెంబర్ 1, మొట్టమొదటిది, ఆ దినాల్లో బయల్జెబూబు చాలా ఫేమస్ అయిపోతుంది, ట్రెండీగా ఉంటుంది. ఏం చెప్పండి? ట్రెండు. గమనించండి, విశేషం ఏంటంటే కనుక ఆ దినాల్లో చాలామంది అదొక క్రేజీలాగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? బయల్జెబూబు దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఆ దినాల్లో బాగా ఫేమస్ అయిపోయింది, బాగా ఫేమస్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఫేమస్ అయిపోతాయి, కొన్ని ట్రెండ్లోకి వచ్చేస్తాయి, ట్రెండింగ్లో ఉంటాయి. కొన్ని వీడియోస్ ట్రెండింగ్లో ఉంటాయి, అందరూ వాటిని ఫాలో అవుతారు. అలాగునే ఆ దినాల్లో ఎక్రోను చాలా ఫేమస్ అయిపోయింది, చాలా ట్రెండింగ్లో ఉన్నది. డిసెంబర్ నెలలో పర్చూర్లో ఒక సేవకుడికి ట్రాన్స్లేషన్ చేయడానికి వెళ్ళాను. అక్కడ అయిపోయిన తర్వాత 2 యవనస్తులు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒకే డ్రెస్, తెల్లబట్టలు ఉన్నాయి, మెడలో కండువా ఉన్నది, చెప్పులు వేసుకోలేదు. గమనించండి, వారికి తమ్ముడు ఏంటి 2 ఒకే రకమైన బట్టలు వేసుకున్నా, ఏంటి కారణం అడిగితే యేసుమాల వేసుకున్నాం అన్నారు. ఏం చెప్పండి? మన పర్చూర్లో జరిగిన సంఘటన మొన్న డిసెంబర్లో. యేసుమాల వేసుకున్నామన్నా అని చెప్పన్నారు. ఇదేం తమ్ముడా, యేసుమాల ఏంటిది, నాకు నేను ఎప్పుడు వినలేదంటే కనుక మా ఊర్లో చాలామంది వేసుకున్నారంటే. సరే, నేను అడిగాను ఎందుకు వేసుకున్నారా అంటే వాళ్ళు అన్నమాట ఒకటి, చాలామంది వేసుకుంటున్నారన్న, అందుకే మేము కూడా ఎక్కడతో చూద్దామని చెప్పన్నారు. విశేషం ఏంటంటే దాని గురించి ఏమీ తెలుసు కాదు కానీ దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ద ట్రెండ్. ఇది ఒక ట్రెండు, మనం వెళ్ళిపోవాలి. చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పండి? ఇదొక ట్రెండు, ఇప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి అన్నట్లుగా వారు ఏమంటే కనుక ఇప్పుడు ఇది ఫేమస్ కనుక అందరూ అక్కడికి వెళ్ళిపోదాం, అందరూ అక్కడికి వెళ్ళిపోదాం. ఆ దినాల్లో బయల్జెబూబు చాలా ఫేమస్ అయిపోయింది, అందరూ ట్రెండీగా ఉంది. గమనించండి, ఇప్పుడు అందరూ ఈ ట్రెండ్ ఫాలో అయిపోతాం. ఏం చెప్పండి? ట్రెండ్గా అయిపోదాం. ఇప్పుడు అందరూ అట్లా చేద్దాం, ఇప్పుడు అందరూ అట్లాగా చేద్దాం. దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తాం కనుక వాళ్ళు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఏం చేస్తారని చెప్పండి? వారి నడకకు ఏంటంటే మూలం ఏంటి కనుక నథింగ్ బట్ ట్రెండ్. ఏమంటే కనుక ఇది ఇప్పుడు పాపులర్ అయింది కాబట్టి, ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనం వెళ్తాం. అరే, ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్తున్నారు అని చూద్దాం, మీరు కూడా వెళ్ళి నా గురించి ఏంటో కనుక్కోరండి అని చెప్పి వారిని పంపించారు. వారు ఏం చేశారు చెప్పండి? ఈ దినాల్లో చాలామంది ఇదే ఫాలో అవుతున్నారు. ఏది చెప్పండి? ట్రెండ్ను ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. స్థానిక సేవకులు విడిచిపెట్టి ట్రెండ్ ఫాలో అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయే విశ్వాసులు అనేక చోట్ల ఉన్నారు. ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు అందరూ అక్కడికి ఏం చేస్తారు చెప్పండి? వెళ్తున్నారు. ఈ ట్రెండ్ చొప్పున పరుగులెత్తే వాళ్ళు ఉన్నారు. అవును బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. అదే కోవకు చెందినవాడు ఈ ట్రెండ్ ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉంది. ఎప్పుడు చెప్పండి? ఇప్పుడు ఇది కాదు కానీ అందరూ వెళ్తున్నారు, అక్కడ బయలుదేరి మనం కూడా వెళ్దాం రండి. నథింగ్ బట్ ట్రెండ్. గుడ్డిగా వెనకాల వెళ్ళిపోవటం. దేవుని బిడ్డలారా, అందరూ వెళ్తున్నారు కాబట్టి, ఎక్కువ మంది అక్కడ చేరుతారు కాబట్టి అన్నట్లుగా వెళ్ళిపోవటం. 2వ కారణం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ది సెకండ్ రీజన్, 2వ కారణం ఏదంటే దేవుని బిడ్డలారా, 2వ కారణము సమాధానం త్వరగా వస్తుంది. ఏం చెప్పండి? సమాధానం ఎలాగో చెప్తా వినండి. ఈ ఎక్రోను దేవత దగ్గర కొద్దిమంది పూజారులు ఉంటారు. మనం వెళ్ళి ఒక 10 రూపాయలు అక్కడ పెట్టి, అయ్యా ఇట్లా ఉంది, ఏం సంగతి అంటే, ఏంటి సంగతి అంటే వాళ్ళు వెంటనే చెప్పారు, కళ్ళు మూసుకుని, అయ్యా మా రాజుగారు చెప్పారు, మరి తగ్గుతలేదు కనుక వాడు తోచింది చెప్పేస్తాడు. 20 రూపాయలు ఏం చెప్పండి? తోచింది చెప్పేస్తాడు. అలాగా విశేషం ఏంటంటే కనుక ఇప్పుడు అక్కడికి వెళ్తే కనుక త్వరగా సమాధానం వస్తుంది. అదే ఏలియా దగ్గరికి వెళ్తే ఉపవాసం ఉండమంటాడు, బ్రతుకు మార్చుకోమంటాడు, నేను ఆదివారం ప్రార్థనకు రాలేదేంటంటాడు, 20 రోజులు ప్రార్థన కానీ 10 రోజులు కూడా కనపడలేదంటాడు, ఆలస్యంగా వచ్చేవేంటంటాడు, మీ బిడ్డలకు బుద్ధి చెప్పడం అడిగి తిరుగుతున్నారంటారు.
ఎక్కడికి వెళ్తే? ఏలా దగ్గరికి వెళ్తే. ఇక్కడ అనుకో ఆ సెట్టింగ్లో ఉండవు, వెళ్తాం 10 రూపాయలు పెట్టాం, తగ్గుతలేదు, ఆ తగ్గు తెలిపో అంటే స్పీడ్గా సమాధానం వచ్చేస్తుంది, స్పీడ్గా సమాధానం వచ్చేస్తుంది. ఇప్పుడు విశేషం ఏదండి కనుక, మీరు విచారించడానికి అక్కడికి వెళ్తున్నారా? ఇశ్రాయేలులో దేవుడు లేడా? ఇక్కడైతే ఆలస్యం అవుతుందండి, ఇక్కడైతే కొంచెం బ్రతుకు మార్చుకోవాలండి, ఇక్కడైతే కొంచెం డిసిప్లిన్ కావాలండి. ఇవేమొద్దు మాకు, బ్రతుకు మారకూడదు, క్రమశిక్షణ ఉండకూడదు, ఇష్టానుసారంగా బ్రతికేయాలి. ఏమైనా అడగగానే దేవుడు చెప్పేయాలి. ఇక్కడ కుదరదు కాబట్టి అక్కడికి వెళ్తే తొందరగా వస్తే. ఎక్కడికి? బయలుజెబూబు దగ్గరికి వెళ్తే కొంతమంది పూజారులు ఉంటారు. ఎవడు ఖాళీగా ఉన్నాడు ఆ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు పెట్టి, మా రాజుగారు పంపించారండి, ఎవరి దగ్గర ఆడు కళ్ళు మూసుకుని ఓం బరబర అని చెప్పేసి ఆ తగ్గిపోతే వెళ్ళిపోమంటాడు, తగ్గిపోతే వెళ్ళిపోమంటాడు. దేవుని బిడ్డలారా, విశేషం ఏదంటే ఈ ఆసియా యొక్క మొదటి గుణం చెప్తాను, జాగ్రత్త వినండి. నిలకడ అయిన భక్తి వద్దు. నా మాట బాగా వినాలి. ఏమొద్దంటే అండి, క్రమశిక్షణ కలిగిన నిలకడ అయిన వాక్యానుసారమైన భక్తి వద్దు. లోకమంతా ఎటుపోతే అటు పోవాలా? ఏ తొందరగా చెప్తారు అది? దేవుని బిడ్డలారా, చాలామంది దినాల్లో గొణదలు వెళ్ళి గుండు కొట్టించుకొచ్చేవాళ్ళు ఉన్నారు, లేదు పలానా చోటుకి వెళ్ళి మోకాల మీద మెట్లు ఎక్కేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే నాకు తెలిసి ఉండరు అనుకుంటున్నాను, సావుకులు విధానం నాకు తెలుసు కాబట్టి. ఎవరు బిడ్డారా, ఎందుకంటే కనుక ఎందుకు అలా చేస్తారు? ఎందుకంటే కనుక ఇక్కడికి వస్తే బాప్తిసం పొందడం ఉంటారు, మారుమోసం, అక్కడికి వెళ్తే మెట్లు ఎక్కితే సరిపోద్ది. అక్కడికి వెళ్తే ఒక రంగు దారం, ఆ రంగు దారం, ఈ రంగు ఇంకో దారం కట్టు సరిపోద్ది. 2 కొబ్బరికాయలు కొడితే, ఒక క్యాండిల్ వెలిగిస్తే అయిపోద్ది. ఈ ఒక్కటి గుండు కొట్టి చూస్తాం. ఎందుకు మించి నువ్వు చేయాల్సింది ఏం లేదు కదా. బ్రతుకు మార్చుకోవసరలా, బోధకు లోబడి అవసరంలా. ఇంటికి వచ్చి పని అంతా ముగించుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఆ సర్దుకుని మళ్ళీ 10 మంది పరిగెత్తుకు రావాల్సిన అవసరం లేదు. 21 రోజుల ప్రార్థనలు, 80 రోజుల ప్రార్థనలు అని శుక్రవారం ఇంకోసారి ఇవన్నీ అవసరం లేదు కదా. నేను అంటున్నాను, లోతైన భక్తి, నిలకడైన భక్తికి నిలబడలేక తేలికైన మార్గాలు ఎంచుకుంటున్నాడు. ఎవరు చెప్పండి? ఈ మాట మీకు అర్థం కావాలి. ఎందుకు ఇంత వివరణ ఇచ్చానంటే కనుక, నిలకడ అయిన భక్తి, లోతైన భక్తి వద్దు. ఏం చేయాలి? తేలికైన భక్తి కావాలి. ఏం కావాలి చెప్పండి? మెట్లెక్కే భక్తి కావాలి. అందరూ ఎటు పోతే అటు పరిగెత్తాలి. ఇది అలాగే ఫేమస్ అయిపోతున్నాయి, వేలకు వేలు. ఏమండి, సంఘం ప్రారంభించి 2-3 ఏళ్ళు అవుతావు, 1000 మంది వచ్చారు, 5000 మంది, 3000 మంది, 10,000 మంది వచ్చారండి. ఏంటి సంగతి? ఏడో సంగతి చెప్పమంటారా? భక్తిలో నిలకడ అక్కడ పరిగెడతారు. నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నావు వాళ్ళకి అనవసరం, ఏ సమయంకి వస్తున్నావు వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అక్కడ ఇస్తారు, వీళ్ళు పరిగెడతారు. అదొక ట్రెండ్ అయిపోయింది. ఈ దినాల్లో ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది. ఏ ట్రెండ్ చెప్పండి? అందరూ పోతున్నారు కాబట్టి మనం కూడా పరిగెడతాం. అందరూ పోతున్నారు కాబట్టి మనం కూడా. అవును బిడ్డలారా, అది వాక్యానుసారమైన క్రమం కాదు, వాక్యానుసారమైన క్రమము కాదు. దేవుని బిడ్డలారా, స్వార్థ చెప్పబడి బిడ్డలు దేవుని లోనికి నడిపించబడిన తర్వాత వారు ఆరాధించడానికి ఒక స్థలం కావాలి. కానీ ఒక స్థలం ఏర్పాటు చేసుకుని అక్కడికి జనాలు తోలటం అనేది వాక్య విరుద్ధమైంది. ఇది డిఫరెంట్ వే. ఆ దేవుని క్రమం అనేది కాదు, అది బిజినెస్ అయిపోతుంది. వీరు ఆరాధించాలి కాబట్టి ఆరాధన స్థలం అనేది అది వాక్యానుసారమైన క్రమము. కానీ దేవుని బిడ్డలారా, ఒక స్థలాన్ని ఏర్పరచుకొని అక్కడ తోలడానికి రకరకాలుగా అక్కడ ఏర్పాటు చేస్తే కనుక అది దేవుని వాక్యానుసారం విరుద్ధమైంది, అది బిజినెస్ అయిపోయింది. ఇక నీ ప్రయత్నం అంట దాన్ని నింపడానికే. దాన్ని ఏం చేయడం చెప్పండి? నింపడానికే. అది వాక్యక్రమం కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తుంటే, ఈ దినాల్లో ఎక్కువ ఇది వెలుబడి చేస్తూ ఉంది. చాలా పట్టణాలకి ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక, దేవుని బిడ్డలారా, నిలకడ అయిన లోతైన భక్తి అవసరం లేదు ఎవరికి? ఆసియాకి. తొందరగా పని అయిపోవాలి. ఏం చేయాలి చెప్పండి? అక్కడైతే 10,000 మంది వస్తారండి బయలుజెబూబు దగ్గరికి, ఏళ్ళ దగ్గరకు ఒక 50 మంది వస్తారంతే. ఇది బాగోట్లా. ఇదేం చెప్పండి? బాగోట్లా. అక్కడికి వెళ్తేనే సూటిగా మాట్లాడుతున్నాడు. అయ్యే ఎవరు? ఏలో భక్తి అన్నాడు, నువ్వు చచ్చిపోతావు, మాట్లాడిపోతాడు. ఆయన అన్నాడు, ఈ రాత్రి నీ వెళ్ళి కొట్టుకుంటావు, రేపొద్దున అప్పు తీరిపోద్దు అన్నాడు. ఎవరు? బయలుజెబూబు. మరి ఎవరి దగ్గరికి వెళ్తాం మనం సాధారణంగా చెప్పండి అండి? ఎవరి దగ్గరికి వెళ్తాం? అది కదా. సో ఇలా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదట ఒక ప్రశ్న లేవనెత్తాను. చనిపోయిన వాడు ఎందుకు చనిపోయాడు, బ్రతికిన వాడు ఎందుకు బ్రతికాడు? ఒక రోజున బైబిల్లో వారి మరణాలు, భౌతిక మరణాలు సంబంధించినవైనా
ఇది నాన్న నేను ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాను. మొదటిది ఏమంటే కనుక, ఒకడు బ్రతికాడు. కారణం ఏదంటే కనుక, అయ్యా నువ్వు చనిపోతావు అనగానే అతడు కన్నీరు కార్చే ప్రార్థన అనే ఆ కోణంలోనికి వెళ్ళాడు. ఇక్కడ ఇతడు లోతైన భక్తి ఇష్టం లేదు, ఇంకో మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నాడు. ఎవరి బిడ్డలు ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు ఆత్మ సంబంధముగా బ్రతికిన వాడవై దేవుని ఎదుట కనపరచబడడానికి మూలమైన మొదటి కారణం ఏదంటే కనుక, లోతైన క్రమభక్తి. కష్టమైన నువ్వు ఆ పని చేయాలి. కష్టమైన ఏం చేయాలి చెప్పండి? ఆజ్ఞ ఏంటంటే కనుక, తేలిగ్గా పని అయిపోవాలి, ట్రెండ్ ఫాలో అయిపోవాలి. ఏం చేయాలి చెప్పండి? ట్రెండ్. ఈ రెండు పొరపాట్లు. కారణము ఎందుకు అలాగా పరిగెత్తున్నాడు? అందుకే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకుని దానికి విరుద్ధమైంది పరిగెడుతున్నావుగా. దేవుడు లేడా? ఈ క్రమం ఉన్నది కదా, ఈ మార్గం ఉన్నది కదా, మరి ఒక మార్గము దేనికి? ఏదో ఒకటి చేసి తన ఆస్తి తీర్చుకోవాలి, ఏదో ఒకటి చేసి విధంగా చేయాలి. లోతైన భక్తి, క్రమమైన భక్తికి దూరముగా ఉండి తనిష్టానుసారంగా నడుచుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు అహజ్యా. కానీ హిజ్కియా మోకరించి కన్నీరు కార్చి, ఎంతగా అంటే, నీ కన్నీరు విడుచుట నేను చూచి, నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని అన్నాడు. నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని అన్నాడు. ఎవరు చెప్పండి? దేవుడు హిజ్కియాతో, నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూచానయ్యా. ఇతడు ఎన్నుకున్న మార్గము కన్నీటి ప్రార్థన, లోతైన ప్రార్థన. గమనించండి, ఎప్పుడు సమాధానం చెప్తాడో తెలియదు, కానీ విషయం తెలిసినప్పుడు ప్రార్థించడం మొదలుపెట్టాడు. అనుకోని రీతిగా వెంటనే సమాధానం చెప్పాడు. నేనంటాను ఇంకో 4 రోజులు బట్టిన ఈయన ప్రార్థన చేసేవాడు అంటాను నేను. ఎవరు చెప్పండి? హిజ్కియా వెంటనే సమాధానం చెప్తాడని తనకు కూడా తెలియదు వాస్తవానికి ఎవరికి. కానీ విశేషం ఏదంటే కనుక, అతడు ప్రార్థించుటకు పూనుకున్నాడు. అతడు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థించుటకు పూనుకున్నాడు. లోతైన భక్తికి, నిలకడైన భక్తికి మనం అలవాటు చేసుకోవాలి. అదే సరైంది. అది బ్రతుకుటకు, దేవునిలో బ్రతికి ఉండడానికి మూలమవుతుంది. లోతైన భక్తిని, క్రమమైన భక్తిని తృణీకరించినటువంటి ఆశ మరణమైపోయాడు. ఆత్మీయంగా చచ్చిన వాడైపోయినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నాను కనుక, క్రమమైన లోతైన భక్తే మనకు శ్రేష్టమైంది. అది మనం బ్రతుకుటకు మూలమవుతుంది. అది బ్రతుకుటకు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మాటలు మనసులో పట్టుకోండి. ఆసియా దానిని తృణీకరించాడు. దాన్ని ఏం చేశాడు చెప్పండి? తృణీకరించాడు. రెండవ కారణం మీతో మాట్లాడతాను, మీరు శ్రద్ధగా వినండి. మొదటి అధ్యాయము 4వ వచనం. కాగా తర్వాత దూతలు రాజు వద్దకు వచ్చి, మీరెందుకు తిరిగి వచ్చి అతను వారిని అడుగా, వారు, ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజు వద్దకు తిరిగిపోయి అతనికి సంగతి తెలియచేయడు. యెహోవా సెలవుచ్చినదేమనగా, ఇశ్రాయేలు దేవుడు ఉన్నవాడు లేడు అనుకుని ఎక్కువ దేవతకు బయలుదేరి వద్ద విచారణ చేయడానికి నువ్వు దూతలు పంపుచున్నావే, నువ్వెక్కిన మంచం మీద దిగి రాకుండా నిశ్చయంగా నువ్వు మరణమవుదు అని అతడు పలికినని వారు చెప్పగా, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగారు. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకుని నడుమునకు తోలుదట్టు కట్టుకున్న వాడని ప్రత్యుత్తరము ఇయ్యగా. తల్లు పైకెత్తండి. రెండో విషయాన్ని మాట్లాడతాను. ఇప్పుడు అహజ్యా దగ్గరకు ఏలియా ద్వారా దేవుని వాక్కు పంపబడింది. హిజ్కియా యొద్దకు యెషయా ద్వారా దేవుని వాక్కు పంపబడింది. ఇరువురికి కూడా దేవుని ప్రవక్తల ద్వారా వాక్కు పంపబడింది. దేవుడే వారితో మాట్లాడాడు. ఇరువురు చెప్పారు వారి దగ్గరికి వచ్చి, దేవుడు ఎలాగా మాట్లాడుతున్నాడయ్యా, దేవుడు ఎలాగా మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. దేవుడు మాట్లాడుతున్నాడని ఇప్పుడు మాట చెప్పండి. ఏలియా మాట్లాడిన ప్రతిసారి ఏమంటున్నాడు చూడండి. 4వ వచనంలో, కాగా యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా. 17వ వచనము, ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట. సరే, విశేషం ఏంటంటే కనుక 16వ వచనంలో, అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయడానికి ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడు అనుకునేలాగా చేస్తున్నావా. మొత్తానికి ఏం జరిగిందంటే, దేవుడు చెప్పాడు ఈ మాట అని చెప్తున్నాడు. ఎవరు చెప్పండి? ఏలియా. దేవుడు చెప్పాడయ్యా ఈ మాటను చెప్తున్నాడు. అయితే ఇతడు ఏం చేశాడంటే,
ఏలియాను పట్టుకోవడానికి మనుషులను పంపాడు. చెప్పండి, ఏలియాను పట్టుకోవడానికి ఏం చేశాడు చెప్పండి? మనుషులను పంపాడు. ఏలియాను పట్టుకోవడానికి మనుషులను పంపాడు. దేవుని బిడ్డలారా, కానీ హిజ్కియా దగ్గరకు మరణ వార్త చెప్పబడినప్పుడు అతడు గోడ తొట్టు ముఖం తిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా చెప్తాను, చాలా జాగ్రత్త మనసులో పట్టుకోండి. మొదటి వాని యొద్దకు దేవుని వాక్కు రాగా దేవుని మాటను దేవుని మాటగా స్వీకరించలేదు. చెప్పినోడు ఎవడని అడుగుతున్నాడు, ఆయన పట్టుకురమ్మంటున్నాడు. ఎవరు? యెహోషువ. ఆయన పట్టుకురాని ముందు అంటే దేవుని వాక్కు సేవకుని ద్వారా తెలియపరచబడగా అది దేవుని వాక్కుని స్వీకరించట్లా. ఎవరు చెప్పారో ఆయన పట్టుకోమని ఆయన మీద కోపం పెట్టుకున్నాడు. ఎవరి మీద? చెప్పిన సేవకుని మీద కోపం ఆయన పట్టుకోమంటున్నాడు. కానీ హిజ్కియా దేవుని వాక్కు సేవకుని ద్వారా తెలియపరచబడగా ఇది దేవుని మాటని గ్రహించి దేవునికి భయపడి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతుండగా అది దేవుని మాటని స్వీకరించి దేవునికి లోబడుట యుక్తమైనది. కానీ కొన్ని సందర్భాల్లో మానవ సంబంధమైన మనసు పనిచేసి ఇది నా గురించి చెప్పారు, ఇది నాకు చెప్పారు అనుకొని ఇది మనుషుని మాటగా స్వీకరించి దేవునిని ప్రక్కన పెట్టి మనుషుని మీద కోపం పెంచుకుంటున్నావేమో. ఇది ఆత్మీయంగా జీవించుటకు మంచిది కాదని దేవుని హెచ్చరిస్తున్నాను. దేవుని మాటను దేవుని మాటగా అది బయలుపరచబడగా వివరించబడగా దేవుని మాటగా స్వీకరించిన హిజ్కియా బాగుపడ్డాడు, బ్రతికాడు. దేవుని మాట తీసుకో, ఇది దేవుని మాటని భయపడు, నువ్వు బ్రతుకుతావు. నువ్వేం చేస్తావు? బ్రతుకుతావు. లేదు దేవుని మాట వివరించబడుతున్నా నాకు చెప్తారా, నన్నే అంటారా, నాకే చెప్పారు, నన్నే అన్నారు, ఇలాంటి మనస్సాక్షులు కలిగి చెప్పిన సేవకుని మీద దేవుని మాట ఆయన ద్వారా వివరించబడిన సంగతి ఆ సత్యాన్ని ప్రక్కన పెట్టి మనుషుని మీద కోపం పెంచుకుంటే ఏమైపోతుంది? ఆ మాట దేవుడు నీకు బయలుపరచుకుంటగా నువ్వు స్వీకరించలేదు కాబట్టి, ఆ వాక్కుని నువ్వు తీసుకోలేదు కాబట్టి ఇంకేం బ్రతుకుతావు? వాక్కు కదా నిన్ను బ్రతికించేది. వాక్కు కదా నేనేం చెప్పండి, అది దేవుని మాటని తీసుకుంటే ఆ వాక్కు ద్వారా నీలో జీవం వస్తుంది. ఆ వాక్కు నీకు తీసుకోకుండా చెప్పిన వారి మీద కోపం, ఇది వాళ్ళ కోసం చెప్పారు నీ మనసులో నువ్వు అనుకోవటం. ఒకసారి ఒక విశ్వాసం ఉందంట, నా గురించే చెప్పారు అంటుందంట. సేవకుడు అవునమ్మా నీ గురించే, లేకపోతే ఈ గోడలకి స్లాబ్కి చెప్పుకోవాలి వాక్యం. ఎవరికి చెప్తారు వాక్యం? ఇప్పుడు కూర్చో ఎవరికి చెప్తారు వాక్యం? మీరు ఎవరు అనుకున్నారు నా గురించే, మరి అంటారు మీ గురించి ఎవరికి చెప్తారు? మిమ్మల్ని ఎదురు కూర్చో గోడలతో మాట్లాడతారు, ఫ్యాన్తో మాట్లాడతారు, కాదు కదా. నాకే అవును నీ గురించే చెప్తారు. నీవు కదా ఆయనకు కావాల్సింది, నేను సరిదిద్దడానికి కదా సేవకుని పెట్టింది. వాక్కును వాక్కుగా స్వీకరించాలి. ఏం చేయాలి చెప్పండి? ఏ సందర్భంలో కూడా దేవుని వాక్కు మీకు బయలుపరచబడి ఉంటుండగా అది దేవుని వాక్కుగా స్వీకరించి దిద్దుకున్న ప్రయత్నం చేయండి. కానీ చెప్పిన వ్యక్తి సేవకుని మీద కోపం పెట్టుకుంటే మీకు వచ్చే ప్రయోజనమేమి లేదు. ఇక్కడ జరిగింది అదే. అయ్యా ఇది దేవుని మాట అని చెప్తుంటే ఏమంటే ఒక మాట అడుగుతాను, ఇద్దరికీ ఒకే వార్త ప్రకటించబడింది. ఏంటిది? నువ్వు చచ్చిపోతున్నావు. ఆయనకైనా అబద్ధం చెప్పాడా? ఇద్దరికి నిజంగా చెప్పింది. మరి వాడు ఎందుకు బ్రతికాడు? ఆ మరణ వార్త విని బ్రతుకుడుకు ప్రయత్నం చేశాడు. అందుకు ఆధారమైన దేవుని బ్రతుములాడుకున్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకోవాలని అడిగాడు. దేవుడు అతను బ్రతికించాడు. వాక్కు నీకు బయలుపరచబడింది ఆత్మీయంగా నీవు జీవించడానికి, బ్రతకడానికి. అది నాకు కాదని గమనించిన మరి ఒకరు కానో నన్ను ఒకరు చెప్పారని నువ్వు దాన్ని వ్యసన పడితే ఇంకేం బ్రతుకుతావు? ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలంటే దేవుని మాటగా స్వీకరించి దానికి భయపడం. చెప్పిన వ్యక్తి మీద కోపం పెట్టుకోవడం సరైంది కాదు, అది క్రమమైంది కాదు. ఆజియా ఏం చేస్తున్నాడంటే ఏలియా మీద కోపం పెట్టుకున్నాడు. ఎవరి మీద కోపం పెట్టుకున్నాడు చెప్పండి? ఏలియా మీద కోపం పెట్టుకున్నాడు. ఆయన పట్టుకోండి. ఆయన నాకు తెలుసు ఆయన ఎప్పుడంతే. అందుకే ఆ సంఘానికి నేను వెళ్ళను. అందుకే సంఘానికి నాకు బయలుజీబాబు సంఘమే ఇష్టం. అక్కడ చాలామంది వస్తారు, నాకు ఇష్టమైన మాటలు చెప్తారు, ఈ రాత్రి అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్తారు.
రేపే ఆకాశం బద్దలైపోయి నెత్తి పగిలిపోయిన పెద్ద మూట పడిపోద్దని చెప్తారు. ఆ బయల్జెబూబు సంఘమే నాకు ఇష్టం. ఈ సంఘం నాకు ఇష్టం లేదు. ఇక్కడ 20 మంది వస్తారు. ఏలియా గారి దగ్గరికి ఎంతమంది వస్తారు? ఆయనకి బట్టలు వేసుకోవడం చేత కాదు. ఆయనకి బట్టలు వేసుకోవడమే. బయల్జెబూబు సంఘంలో సూట్ వేసుకుంటాడు, ఈయన తెల్ల బట్టలు వేసుకుంటాడు. ఈయనేం చెప్పండి? బయల్జెబూబు సంఘంలో అబ్బో పెద్ద ఎన్ని ట్యూబ్ లైట్లు, ఎన్ని ఫ్యాన్లు, అమ్మో ఎంత పెద్దది. ఏలియా గారి దగ్గర ఏముంటుంది? అక్కడ ఏమీ లేదు. 4 ముసలోళ్ళు వస్తారు. ఏమండి, అది పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు. ఎవరిది? వెళ్ళండి, పోనీ వెళ్ళి కూర్చున్నాము, ఏదో పెద్ద ముసలోళ్ళే 4 డబ్బులు ఆయనకి వేద్దాం, ఆయనకి ఇచ్చేదో ఈయనకి తిని బతుకుతాడు అనుకుని 4 రూపాయలు వేద్దామంటే నన్నే అంటాడు. వెళ్ళిన కాడి నుంచి నన్నే అంటాడయ్యా. ఇప్పుడు అది వద్దు, ఇప్పుడు అది వద్దు అని. అవును బిడ్డలారా, ప్రకటించబడుతున్న వాక్కు నిన్ను బ్రతికించడానికే. సావుకుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు ప్రయాస? నేను నిశ్చయంగా చెప్పగలను, పాస్టర్ గారితో నాకు అనుబంధం లేదా ఆయన గురించి తెలిసిన వాడిని కాబట్టి కొద్ది గొప్ప. ఇదే పరిచర్య పెద్ద టౌన్లో ప్రారంభిస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పరిచర్లో ఇలా పిడుగులు పెడితే ఒక 200 మంది కూర్చునేవాళ్ళు ఆయన ఎదురు. ఎందుకంటే పేరుకు పట్టణాలే కానీ యథార్థంగా రోషం కలిగి సేవ చేసే దైవజనులు, నిజంగా వాక్యం తెలుసుకుని చేసేది లేరు. నిజంగా లేరు, నేను చెప్తున్నాను. చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను దేవుని పని బట్టి. వాక్య జ్ఞానం కొద్దువైపోతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఉన్నదాంతో సంతృప్తి పడి ఇక్కడే ఉండి పరిచయం అవసరం ఏంటి? ఆయన అప్పగించింది నమ్మకంగా చేస్తున్నారు. మన కొరకు దైవజనుడు ఇచ్చాడని చెప్పి ఆయనతో వినిపించి దేవుని వాక్కులు, దేవా నీ వాక్కులు దైవజనుతో ప్రకటించబడుతున్నాయని స్వీకరించి అంటున్నాను. వివరించబడుతున్న మాట దేవుని మాటను గ్రహించి దేవునికి లోబడటం యుక్తము. దానికి బదులుగా చెప్పిన వ్యక్తి మీద కోపము తగదని చెప్తున్నాను. వ్యక్తి కోపము ఎలా చెప్తాను? రెండో విషయం ఏదంటే, దేవుని మాటను దేవుని మాటగా స్వీకరిద్దాం. ఏం చేద్దాం? దేవుని మాటను. అంతేగాని చెప్పబడిన సేవకునికి మార్కులేసి, చెప్పబడిన సేవకుని మీద కోపం పెట్టుకుని, నీ గురించి మంచిగా చెబితే అమ్మో దేవుడని, లేదంటే కనుక ఇంకేదో మాటలు చెప్పి ఆరోపణ కల్పించి, నో ఇది తగదు. దేవుని మాట దేవుని మాటగా స్వీకరిద్దాం. అప్పుడు నువ్వు బ్రతుకుతావని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బ్రతుకుతావని దేవుని పేరట మనం చేస్తున్నాను. మొట్టమొదటిది, అహజ్యా క్రమబద్ధమైన లోతైన భక్తిని తృణీకరిస్తూ ఉన్నాడు. ఫలితంగా తేలిక భక్తి, క్రమశిక్షణ లేని భక్తి, ఏదో అక్కడికి వెళ్తే శకునాలు చెప్పి త్వరగా చెప్పేస్తారు కాబట్టి, ఇదిగో బ్రతుకుని గురించిన బోధ ఉన్నది కాబట్టి అది తేలిగ్గా అక్కడికి వెళ్ళిపోతున్నాడు. క్రమమైన లోతైన భక్తిని తృణీకరించి తేలిక భక్తి కావాలనుకున్నాడు. మొట్టమొదటిది. రెండవది, దేవుని మాటను దేవుని మాటగా స్వీకరించకుండా అది వివరించబడుతుండగా వివరించిన వ్యక్తి మీద కోపం పెట్టుకుని దేవుని మాటకు దూరం అయిపోతే ఎవరికి నష్టం? చనిపోయింది ఎవరు? వాక్కును ప్రక్కన పెడితే ఆత్మీయంగా నువ్వెలా బ్రతుకుతావు అడుగుతున్నాను. వాక్కునుగా స్వీకరించకుండా నువ్వెలా బ్రతుకుతావు? ఇది దేవుని మాట అవగాహన నీకు ఉండాలి. ఇది ఎవరి మాట చెప్పండి? చెప్పండి గట్టిగా. దేవుని మాట, వివరించబడుతున్న దేవుని మాట. సేవకుడు దేవుని మాటలు చెప్తున్నారు. మీకు ఏ మాటలు చెప్తున్నారు చెప్పండి. దేవుని యొక్క మాటలు చెప్తున్నారు. అందుకే ప్రారంభంలో ప్రస్తావించాను, ఇవాళ ఏదో చల్లగా ఉంది కానీ లేకపోతే ఈ పాటికి నిప్పులు కురవాల్సిన రోజు ఇది. ఏ రోజు చెప్పండి? ఎండాకాలం మంచి మండుటండి. మే మధ్యలో ఉన్నాం, కరెక్ట్గా మనం మే నెల మధ్యలో ఉన్నాం. గమనించండి, నిప్పులు కురవాల్సిన రోజు. కానీ సేవకుడు మానాడా? లేదు కదా. ఏమంటే వాళ్ళు చల్లగా ఉందని కూడికి పెట్టారా? క్రమం ప్రకారం పెట్టారు కదా. నేను అంటున్నాను, ఆ ప్రయాసం మీరు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, దేవుని మాట దేవుని మాటగా స్వీకరించండి. దేవుని మాట ఏం చేయాలి చెప్పండి? దేవుని మాటలుగా స్వీకరించండి. మనుష్యుడు కాదు, దేవుడు చెప్తున్న గ్రహించి ఆ విలువ దేవుని వాక్యానికి ఇవ్వాలి. దేవుని మాట యొక్క విలువ హిజ్కియాకు తెలుసు, ఆసియాకు తెలియదు. ఏలియా చెప్పాడు అనుకుంటున్నాడు, ఇంకొక ఆయన చెప్పాడు అనుకుంటున్నాడు, ఇంకొక ఆయన చెప్పాడు అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అంటున్నాను, వాక్కును వాక్కుగా స్వీకరించాడు. వాక్కును వాక్కుగా స్వీకరించాడు. ఇది రెండో విషయం. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ ఆసియా దేవుని మాటలు వివరించబడగా
ఏం చేస్తున్నాడంటే 51 మందిని పంపాడు. 51 మందిని పంపాడు, వాళ్ళు చనిపోయారు. ఇంకో 51 మందిని పంపాడు, వాళ్ళు చనిపోయారు. ఇంకో 51 మందిని పంపాడు. నేను అనుకుంటున్నాను వాడికి బుద్ధి బాగుండి వాడు కొంచెం జ్ఞానం కలిగి ఏలే దగ్గర బ్రతులు అడుక్కున్నాడు. ఏలే దగ్గర లేదంటే ఆ 51 చనిపోయేవారు, ఖచ్చితంగా 4సారి కూడా పంపేవాడు. ఎవరు? ఇతను అలాంటి వాడు. ఎవరు? అహజ్యా అలాంటి వాడు. అయితే ఇదే వాక్కులు, ఇదే మరణ వార్త ఎవరికి వివరించబడినవి? హిజ్కియా కూడా యెషయా ద్వారా హిజ్కియా కూడా ప్రకటించబడినవి. ప్రకటించబడితే యెషయాకు ప్రకటించబడితే హిజ్కియా గోడ తట్టు మురకం దిక్కు జ్ఞాపకం చేసుకోయా, కొంచెం కృప చూపయా అంటున్నాడు. కొంచెం అంటే నేను ఇలా అడుగుతాను, ఏ మాటలు ప్రవక్త ద్వారా వినిపించబడినవో, ఏ సారాంశము ప్రవక్త ద్వారా బయలుపరచబడిందో దానికి తగిన స్పందన హిజ్కియాలో ఉన్నది, అహజ్యాలో లేదు. అహజ్యాలో లేదు. మూడవదిగా ఎలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్పందన ఏం చెప్పండి? రెస్పాన్స్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కు బయలుపరచబడగా నీ స్పందన, నీ యొక్క, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం చెప్పిన ప్రతిసారి 99.9% లేదా 100% ప్రార్థన చేసుకోవడం ఒక అవకాశం ఇస్తారు. ప్రార్థన చేసుకోవడం ఏం చెప్పండి? ఎందుకు? నీ స్పందన దేవునికి. కొంతమంది సేవకులు అంటారు, ఇప్పుడు దాకా దేవుడు మీతో మాట్లాడి ఇప్పుడు మీరు దేవుడితో మాట్లాడుకోండి అంటారు. ఏమంటారు? వాక్యం అయిపోయిన తర్వాత ఏమంటారు? ఇప్పుడు దాకా దేవుడు మీతో మాట్లాడి ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడండి అంటూ ఉంటారు. ఏమని బిడ్డారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎందుకు నీకు అవకాశం ఇచ్చేది? సో దట్ యు హ్యావ్ టు రెస్పాండ్, సో దట్ యూ షుడ్ రెస్పాండ్. నువ్వు దానికి ప్రతిస్పందించాలి, రెస్పాండ్ కావాలి. నీ స్పందనేమో ఆయనకు తెలియచెప్పాలి. వాక్యము విన్న తదుపరి దానికి సంబంధించిన స్పందన నీలో ఉంటే నువ్వు బ్రతుకుతావని చెప్తున్నాను. ఆత్మీయంగా నువ్వు జీవించి బ్రతికి ఉండాలంటే వాక్యము తదుపరి నీ స్పందన దేవునితో మాట్లాడు. నీ స్పందన ఏం చేయి? ఎవరితో మాట్లాడు? దేవునితో మాట్లాడు. కానీ మొదటివాడు ఏం చేస్తున్నాడు? ఎవరు? అహజ్యా. ఇదిగో నువ్వు మరణమవుతున్నావు అహజ్యా. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు దేవుడు అన్నవాడు ఉన్నాడు కదా, ధర్మశాస్త్రం ఉంది కదా, దేవతలు కదా, ప్రవక్తలు కదా, ఇవన్నీ విడిచిపెట్టి వాటి వెనకాల పోతున్నావు. ఏంటి దాని అర్థం? ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకుని వెళ్తున్నావు అంటే అర్థం ఏంటిది? దేవుడు ఉన్నాడని కదా అర్థం. ఏమంటున్నాడు హిజ్కియా? ఏలియాకి సారాంశం ఏంటిది? ఇలా అడుగుతాను, చచ్చిపోవాలని చెప్పాడా? మారు మనసు కోణంలో మాట్లాడాడా ఏలియా? నేనంటున్నాను, ఒకవేళ దిద్దుకుంటే బాగుపరీక్ష. ఎందుకంటే ఇదే వివరించడానికి సమయం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దాని ముందు అధ్యాయాలు చదవండి. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం చదువుకోండి కదా, ముందు అధ్యాయాలు చదవండి. ఇంతకంటే దుర్మార్గుడు తండ్రి అయిన అహాబు. అయితే దేవుడు ఇంతకంటే కఠినమైన శిక్ష విధించాడు ఎవరికి? వాస్తవానికి అహజ్యాకు తనకే శిక్ష, కానీ అహాబుకు సంతతి మొత్తం నాశనమైపోతుందని శిక్ష. కానీ విశేషం ఏంటంటే అంత ఘోరమైన పాపం చేసిన వాడే దేవుడు కూడా అంత ఘోరమైన శిక్ష విధించగా అతడు విధేయుడైనప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? అహాబును కాపాడాడు. ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి దీన్ని ధ్యానం చేయండి. ఏది? ఆ ముందు అధ్యాయంలో, రాజుల మొదటి చివరి అధ్యాయంలో చూడండి. అహాబు యొక్క దుర్మార్గత అర్థమవుతుంది, అహాబు యొక్క విధేయత కూడా లాస్ట్లో మీకు అర్థమవుతుంది. దేవుడు కరుణించాడు. ఇప్పుడు నేనంటున్నాను, ఇప్పుడు దేవుడు బయలుపరచగా తండ్రి చూపినట్లు విధేయత చూపితే బాగుండదేమో. దేవుని వాక్కు ఒక రకంగా ఉంటే అతని యొక్క స్పందన మరొక రీతిగా ఉంది. దానికి లోబడే తత్వం మీరు కనపట్ల ఎవరిలో? ఏమండి, ఆ వాక్కు ఏమండి, నీ గద్దింపును బ్రతకడానికి అని చెప్తా. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గద్దిస్తున్నాడు దేవుడు? ఏమండి, గద్దింపు మేలుకరమైందే. నువ్వు బ్రతకడానికి అవకాశం ఉంది కాబట్టి దేవుడు గద్దిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదేం చేయాలి చెప్పండి? ఇప్పుడు యోనా గ్రంథములో నీనివే వారికి శిక్ష విధించబడింది. నా దృష్టి ఘోరమైపోయింది, శిక్ష విధించబడిందని. కానీ వారు ఏం చేశారు చెప్పండి? ఆ మాట యోనా ప్రవక్త ద్వారా బయలుపరచబడగా వారు ఏం చేశారంటే, పసిబిడ్డలు సైతము పాలేవకుండా, పశువులకు సైతం మేత వేయకుండా, రాజు కూడా సింహాసనం మీద నుండి దిగి వారు ఏం చేశారు చెప్పండి?
ప్రార్థన చేశారు. ప్రార్థన దేవుడు అన్నాడు, ఇప్పుడు కాదులే, మీరు విధేయత చూపారు కాబట్టి ఐ విల్ పోస్ట్ పోన్, మీకు మాత్రం ఇది రాదు. కారణం ఏంటిది? శిక్ష విధించబడి గద్దించబడిన తర్వాత శిక్ష విధించబడింది, గద్దించబడి అంటే నేనంటున్నాను, యోనా ద్వారా వర్తమానం దేనికి? దిద్దుకుంటే ఏ గద్దింపు అయినా నీ మేలు కోరే, అది శిక్షతో కూడుకుని ఇంకా నీకున్న అవకాశాన్ని గద్దింపు జ్ఞాపకం చేస్తుంది అన్నది వాస్తవము. అది ఉపయోగించుకున్నాడు తండ్రి అహాబు, కానీ కుమారుడికి ఆ బుద్ధి లేదు. వాక్యము వెలువరించబడగా ఇందు నిమిత్తమే దిద్దుకోవలసిన అవసరం ఉంటుందని ప్రవక్త ద్వారా జ్ఞాపకము చేయబడుతుండగా వాక్యము వివరించబడిన తర్వాత కూడా తన దుర్మార్గతనే కొనసాగిస్తున్నాడు. కానీ గద్దించబడిన తర్వాత అతనిలో దిద్దుబాటు ఏమాత్రం కనబడలేదు, అతను సరిదిద్దుకోవటం ఏమాత్రం కనబడడం లేదు. రోజున ముగించిపోయే ముందు వర్తమానం మీతో చెప్తున్నాను, వాక్యము తదుపరి నీలో కనబడవలసింది వాక్యానుసారమైన ప్రవర్తన కొరకై దిద్దుబాటు, స్పందన దేవునితో చెప్పు. అయ్యా ముందు అర్థం కాలేదు, అర్థమైనా గర్వించాను, కానీ రోజు నాకు స్పష్టంగా అర్థమైంది, ఇది వాక్కు అని, నీ వాక్కు అని ప్రవక్తలు బయలుపరుస్తున్నారు కాబట్టి ఇక మీదటి ఈ ప్రకారం నడుచుకుంటానని వాక్య సంబంధమైన దిద్దుబాటు, స్పందన నీలో కనబడితే మేలు. అది అహాబులో కనిపించే దేవుడు కరుణించాడు, కానీ ఎవరిలో కనిపిలా? ఆసియాలో కనిపిలా. కానీ హిజ్కియా దగ్గరకు వస్తే ఇది చనిపోతావన్న వార్త ఇదిగో ఏ సేవకుని ద్వారా వినిపించబడిందో ఏ రీతిగా అదే తీరున యెషయా ద్వారా హిజ్కియాకు ప్రకటించబడగా అతడు స్పందన తెలియపరుస్తున్నాడు. ఎవరి ద్వారా? ఇప్పుడు చెప్పింది సేవకుడైనా ఎవరితో మాట్లాడుతున్నాడు? తన స్పందన, ప్రభా ఇది నీ వాక్కు కనుక ఏదైనా చేయాలంటే నీవే, నువ్వు బయలుపరిచి ఒక నీతో మాట్లాడుకుంటున్నావు. తన రెస్పాన్స్ ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమంటే కృపతో జ్ఞాపకం చేసుకో. అతను ప్రార్థన చెప్పండి, లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ, నాపై కృప చూపువా, నాపై కృప చూపువా. దేవుడు వెంటనే అన్నాడు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాను, 15 years నీకు. కారణము వాక్కు వెలువరించబడిన తర్వాత తత్సంబంధమైన ఆ సంబంధమైన స్పందన ఎవరిలో కనపడింది? దేవుని వాక్కు అన్న గౌరవం ఉంది. వాక్కుని తెలియపరచబడిన మౌనంగా ఉంటే ఏమైపోదో తెలియదు, కానీ వాక్కును దేవుని మాటను బయలుపరచబడిన తర్వాత అందు నిమిత్తమై తన స్థితిని దేవునికి బయలుపరిచాడు. ప్రభు నీవు బయలుపరచగలక నిన్ను ఆ మాటను బట్టి నేను నిన్ను అడుగుతున్నాను, కొంచెం కృప చూపవా. ఏ వాక్కు వెలువరించబడిందో దానికి సంబంధమైన స్పందన దేవునితో మాట్లాడిన కనుక ఆ స్పందన బట్టి బ్రతికాడని చెప్తున్నాను. ఎవరిని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇదిగో దేవుని వాక్కుల్ని వింటూ ఉన్నావు. దేవుడు ఏం కోరుకున్నాడంటే ఇది దేవుని వాక్కు అని స్వీకరించి అందుకొరకైన నీ స్పందనను దేవునితో మాట్లాడుకో. అయ్యా ఇది నాకు బయలుపరచు నీ వాక్యం ద్వారా, ఇది నాన్న అర్థమై గర్వించిన రోజులు విడిచిపెట్టాయి, అర్థం కాకుండా అమాయకం రోజు విడిచిపెట్టాయి. ఈరోజు నీకు అర్థమైంది కాబట్టి, ఇది నీ వాక్కు నాకు అర్థమైంది కాబట్టి, అందు నిమిత్తమైన నీ ప్రవర్తన ఏ విధంగా ఉండబోతుంది దేవునితో మాట్లాడుకో. నువ్వు బ్రతుకుతావు. నువ్వేం చేస్తావు? శారీరక సంబంధమైన విషయం గురించి మాట్లాడలేదు, కానీ వాక్కును స్వీకరించి నీ స్పందన తెలియచేస్తే ఆత్మీయంగా బ్రతుకుతో మరికొంత ఆయుష్ నీకు ఆత్మ సంబంధమై. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్కును వాక్కుగా స్వీకరించాడు హిజ్కియా. మూడవది స్పందనను తెలియపరిచాడు. ఏం చెప్పండి? రెస్పాండెడ్. అతడు గమనించండి, తన స్పందనను దేవునికి తెలియపరిచాడు. స్పందనను ఎన్నిసార్లు? స్పందన మొదటి వాని గురించి ఒకసారి మాట్లాడి నేను ముగించి వేస్తున్నా, వర్తమానం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ వాక్కు బయలుపరచబడుకు మునుపు ఏ దుర్మార్గత ఉన్నదో వాక్కు సూటిగా మాట్లాడుతున్నా దాన్ని తీసుకొనక ఆ పాత దుర్మార్గతని మరణాలు చూస్తూ ఉన్నా కరగటం లేదు. దేవుని వాక్కు అని ప్రవక్త చెప్తున్నా ఏమాత్రమని దిద్దుబాటు లేదు. పైగా చెప్పిన సావుకునిపై కోపం పెట్టుకొని వాణ్ణి పడుకు ప్రయత్నం, ఏమాత్రము తన యొక్క ప్రవర్తన నుండి వాక్కునకు లోబడిన ప్రవర్తన అస్సలు కనిపించటం లేదు. దేవుని మాటలకు వివరించబడి దేనికి సోదరా, సహోదరి, సహోదరు? ఎందుకు? ఆ సంబంధమైన ప్రవర్తన నీ నుండి కోరుకొని బట్టే కదా. కోరుకుని నీ స్పందన దేవునికి తెలియపరిస్తే నువ్వు దీవించబడుటకే కదా, దీవించబడుటకే కదా. దేవుని బిడ్డలారా అంటున్నాను, ఆ స్పందన నీలో దేవుడు చూస్తే నువ్వు బ్రతుకుతావు. నువ్వేం చేస్తావు చెప్పండి? బ్రతుకుతావు. రోజు ప్రభు నీతో మాట్లాడితే వాక్యం రీతిగా మాట్లాడింది కాబట్టి
ఆ రకమైన స్పందన ప్రభుని ఆశపడ్డాడు కాబట్టి ఇది బయలుపరిచాడు. ఎందుకు యెషయా ద్వారా బయలుపరిచాడు హిజ్కియాకు? ఆ విలువను ఎరిగిన వాడే దేవునితో మాట్లాడుకున్నాడు. నీ వాక్య రీతిగా నాకు బయలుపరచబడిందయ్యా, కృప చూపుతావా అని అడిగితే దేవుడు 15 సంవత్సరముల ఆయుష్నిచ్చాడు. అహజ్యాకు అదే తీరును అదే ప్రవక్త ద్వారా బయలుపరచబడగా అతడు ఆ మాట విలువ లేని వాడిగా ఉన్నాడు. చెప్పిన సేవకునిపై కోపం పెట్టుకున్నాడు. తన పాత దుర్మార్గతనే, ఏ విధమైన విరోధ స్వభావాన్ని దేవునిపై కనపరిచాడో, ఇశ్రాయేలు దేవుడు అన్న వాళ్ళు లేడు అనుకుని దేవతలు పట్టు అదే బ్రతుకును కొనసాగిస్తుండే. కానీ హెచ్చరించబడిన తన బ్రతుకు సంబంధమైన కించిత్తు కూడా మార్పు లేకుండా ప్రవర్తించాడు. వివరించబడినప్పటికీ, హెచ్చరించబడినప్పటికీ స్పందన లేనివానిగా తన పాత బ్రతుకు కొనసాగించడానికి ఇష్టపడ్డాడు. వాక్యము బయలుపరచబడగా దానికి సంబంధించిన దిద్దుబాటులకు రాలేకపోయాడు. ఫలితంగా చనిపోయాడు. వాక్కు నిన్ను బ్రతికించున్నది. స్వీకరిస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుని వాక్యంలో ప్రక్కన పెట్టేస్తావా? స్పందన నీళ్ళు లేదా? గమనించండి. చచ్చిన స్థితియే కదా, చచ్చిన స్థితే కదా. దేవుని బిడ్డలారా, నేను ముగించిపోతున్నాను. అహజ్యా మొట్టమొదటిది క్రమమైన లోతైన భక్తికి ఇష్టం లేదు. తేలికైన భక్తి కావాలి. ఏం చెప్పండి? ట్రెండ్ ఫాలో అవ్వాలి, తొందరగా అయిపోవాలి, ఇది కావాలి. కానీ అసలు ఇష్టం లేదు. కానీ దేవుడు అది కోరటం లేదు. దేవుడు ఏది చెప్తాడో అది ఆ ప్రకారం వెళ్ళాలి. అది కష్టమైన దాన్ని అనుసరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నెంబర్ 2, దేవుని మాట సేవకుని ద్వారా వివరించబడగా ఇది దేవుని మాటను గ్రహించాడు హిజ్కియా. కనుక దేవునితో మాట్లాడుకున్నాడు. వివరించబడగా ఎవరు చెప్పారో ఆయనను గుర్తుపెట్టుకుని ఆయన మీద కోపం ప్రదర్శిస్తున్నాడు. వాక్కును దేవుని మాటగా స్వీకరించలేదు కాబట్టి ఆ విధమైన ప్రవర్తన. ఇది దేవుని మాటను గ్రహించాడు కాబట్టి మోకరించి దేవునికి ప్రార్థిస్తున్నాడు హిజ్కియా. కానీ ఇతడు దేవుడి మాట అనుకున్నాడా? అనుకుంటే సేవకుడితో సేవకుని పట్టుకోమని చెప్తాడా? సేవకుడు దేవుని వాక్యం వివరించగా అది సేవకుడు మాటలుగా గ్రహిస్తున్నాడు. దేవుని మాటను అర్థం కావటం లేదు. ఇది 2వ కారణం. 3వది, వాక్కులు వివరించబడిన తర్వాత సరి అయిన తీరును స్పందించాడు హిజ్కియా. వివరించబడగా తన పాత దుర్మార్గతని కొనసాగిస్తూ వాక్య సంబంధమైన చిన్న మార్పు కూడా ఇష్టపడలేదు. ఎవరు? ఆశ. వాక్యం వివరించబడుతుంది. వాక్యమునకు లోబడి నీ స్పందన లేకపోతే, సరిదిద్దు కోరిపోతే, ఆ ప్రవర్తన రావడానికి నీ నిర్ణయాలు లేకపోతే ఆత్మీయంగా చచ్చిన వాడవే కదా. వివరించబడుతుంది శక్తివంతంగా. కానీ నీవు వాక్కుగా గ్రహించడం ఒక ఎత్తు అయితే, దాని సంబంధంగా స్పందించి ప్రభా ఇది దేవుని వాక్ కనుక ఈ విధంగా లోబడతాను, ఈ విధంగా ఇది దేవుని సేవకుడు చెప్పాడు. యెషయా మరణ వార్త. ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. కన్నీటి ప్రార్థన, కృపతో జ్ఞాపకం చేసుకోయా. ఆ స్పందన దైవికంగా వెలుబుచ్చాడు. ఇతనికి మాత్రం ఏం లేదు చెప్పండి. ఎలియా చెప్పిన ఉపయోగం లేకుండా పోయింది. గద్దింపు లెక్క లేకుండా పోయింది. తన పాత రోత ప్రవర్తనే కొనసాగిస్తున్న. కానీ ఇది వివరించబడింది కనుక ఇక మీదట ఈ ప్రవర్తన నాలో ఉండాలని దిద్దుబాటు ఎంత కూడా అతనిలో కనపడలేదు. ఎవరిలో? ఫలితంగా మరణము. అతడు జీవించాడు. ఇతడు ఏం చేశాడు చెప్పండి? మరణించాడు. ముగిస్తున్నాను. లోతైన భక్తి దేవుడు కోరుకున్నాడు. దేవుని వాక్కు మనుషుడు చెప్పబడుతుండగా సేవకునికి మార్కులు ఇవ్వటం కాదు, కానీ దేవుని మాటను స్వీకరించు. వివరించబడిన తర్వాత అదే తీరును కొనసాగించగా లోబడి దిద్దుబాటు చేసుకుని స్పందించి దేవునితో మాట్లాడుకో. తద్వారా బ్రతికి దేవునిలో జీవము కలిగి ఉంటావు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం.